సో ఫస్ట్ లెక్క ఎక్సర్సైజ్ లాస్ట్ ఎక్సర్సైజ్ 8E అండి. ఎక్సర్సైజ్ 8E లాస్ట్ ఎక్సర్సైజ్. ఓకే, ఫస్ట్ లెక్క షో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన ఫంక్షన్ ఏంటంటే కాస్ ఏఎక్స్ మైనస్ కాస్ బిఎక్స్, కాస్ ఏఎక్స్ మైనస్ కాస్ బిఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్. ఎప్పుడు ఇఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, రెండో కండిషన్ కూడా ఉంది. మీకు స్ట్రైట్గా ఇస్తాను, నేను రాసాక మీకు స్ట్రైట్ చూపిస్తాను, అప్పుడు రాసుకోండి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏఎక్స్ మైనస్ కాస్ బిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఇఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0. ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0. రెండోది కూడా ఉందండి, ఏంటి 1/2 ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఎప్పుడు ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఈజ్ అలా రెండింటి కింద డిఫైన్ చేసిన ఫంక్షను ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ దగ్గర కంటిన్యూస్ అని చూపించాలి. ఓకే, సో గివెన్ దట్ అని తీసుకుంటాం ఆన్సర్. గివెన్ దట్ అని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చేది ఫంక్షను కాస్ ఏఎక్స్ మైనస్ కాస్ బిఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్. కాస్ ఏఎక్స్ మైనస్ కాస్ బిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఇది ఇచ్చింది. సో లిమిట్ కడతాం. డెఫినేషన్ ఏం చెప్పాం, కంటిన్యూస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ. ఇక్కడ ఏ అంటే ఇక్కడ ఎంత ఇచ్చేది, ఇది కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 దగ్గర చెక్ చేయమన్నాడు. అంటే మనకి ఏమైనా రావాలి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ కట్టుకుంటే ఎఫ్ ఆఫ్ 0కి ఈక్వల్ అవ్వాలి. ఎఫ్ ఆఫ్ 0 అంటే వాడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఇచ్చాడు, ఏమని ఇచ్చాడు 1/2 ఇంటూ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అని ఇచ్చాడు, అవునా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అవ్వాలి. అలా ఈక్వల్ అవుతాయి అంటేనా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఎఫ్ ఆఫ్ 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అంటే ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/2 ఇంటూ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది, అవునా కదా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్, ఎఫ్ ఆఫ్ 0కి ఈక్వల్ అవ్వాలి. ఎఫ్ ఆఫ్ 0కి ఈక్వల్ అవుతే అప్పుడు కంటిన్యూస్ ఫంక్షన్ అంటాం. సో దేర్ ఫోర్ ఏం కడతాం, లెట్ అని లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటంటే కాస్ ఏఎక్స్ మైనస్ కాస్ బిఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్. ఎక్కడైనా చూసారా లెక్క, నిన్నే చెప్పాను నిన్న క్లాసులోనే, కాస్ ఏఎక్స్ మైనస్ కాస్ బిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ కట్టుకుంటే లాస్ట్లో ఆన్సర్ వచ్చింది. ఆ లెక్క అంతా చేస్తాం మనం. ఆ లెక్క అంతా అలాగే ఐటీజీగా చేసుకుంటూ ఎక్కించుకుంటూ వచ్చేయండి. చేసుకుంటూ వచ్చాక లాస్ట్లో ఆన్సర్ ఏమైనా వచ్చింది, అక్కడ ఆన్సర్ చూసుకోండి 1/2 ఇంటూ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అని వచ్చింది. నన్ను లెక్కలో కనిపించిందా కనిపించలేదా, చూపించినా మీకు ఒకసారి నన్ను లెక్క చూపించనండి. ఇదిగోండి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 కాస్ ఏఎక్స్ మైనస్ కాస్ బిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ కట్టుకుంటే సింప్లిఫికేషన్ చేసుకుంటే ఇలాగా కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా వేసి సింప్లిఫికేషన్ చేసుకుంటే అదిగో బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2 అంటే 1/2 ఇంటూ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేరేనా. సో 1/2 ఇంటూ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేరేనా. సో ముందు అలా వేసుకోండి, ఇంకో స్టెప్ వేసుకోండి. అంటే బీ స్క్వేర్ మైనస్ ఏమన్నారు, బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2 అంటే 1/2 ఇంటూ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేరేనా కదా. ఓకే, సో ఎఫ్ ఆఫ్ 0 కూడా ఎంత ఇచ్చాడు, ఇక్కడ కట్టుకుంటే లెక్క అంతా చేస్తాం. ఆ లెక్క అంతా చేయాలి, మీరు రాయాలి, మళ్ళీ రాయాలి. ఓకే, పాత లెక్క చూసుకొని రాయాలి లెక్క అంతా. సో క్యాల్కులేషన్ చేసుకుంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ 0 ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కట్టుకున్నాం 1/2 ఇంటూ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అండి. అప్పుడు ఎఫ్ ఆఫ్ 0 కూడా కట్టండి. ఎఫ్ ఆఫ్ 0 అంటే ఏంటి 1/2 ఇంటూ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అయినా వచ్చిన డెఫినేషను అంతేనా కదా, వచ్చిన డెఫినేషన్ అంటేనా 1/2 ఇంటూ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అయినా. సో దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్, ఎఫ్ ఆఫ్ 0కి ఈక్వల్. దేర్ ఫోర్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఎఫ్ ఈజ్ ఏమవుతుంది, కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఫంక్షన్. ఓకే, ఆ లెక్క చేస్తారా మీరు జాగ్రత్తగా, లెక్క అంతా చేయాలా. 4 మార్క్స్కి ఇది కూడా ఇంపార్టెంట్, 4 మార్క్స్కి. ఓకే, నెక్స్ట్ తర్వాత రెండో లెక్క ఈజ్ అంటే కంటిన్యూస్ అవుతుందా అన్నాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫంక్షను sin 2x డివైడెడ్ బై ఎక్స్ ఇఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0. ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 1 ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. 1 ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఎట్ 0. కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ sin 2x బై ఎక్స్ ఇఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ 0. 1 ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 కంటిన్యూస్ అవుతుందా, ఈజ్ అంటే కంటిన్యూస్ అవుతుందా, ఈజ్ అన్నది ఫస్ట్. ఓకే, ఐఎస్ అంటే ఈజ్. ఇక్కడ ఇప్పుడు ఎవరో అడిగారు ఏంటంటే పై లెక్కలో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ కట్టలేదు కదండి. ఎలాగా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ మనకి లెక్క చూసుకుంటాం ఒకసారి, నాట్ ఈక్వల్ టు 0 ఈక్వల్ టు 0 అలా డెఫినేషన్ ఇచ్చారనుకో, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ కట్టాం, డైరెక్ట్గా లిమిట్ కట్టేస్తాం. మళ్ళీ చూసుకోండి, నాట్ ఈక్వల్ టు 0 ఈక్వల్ టు 0 ఇస్తే
లిమిట్ కట్టేస్తాం డైరెక్ట్గా. ఇక్కడ కూడా మన లెక్కలో నాట్ ఈక్వల్ టు ఇచ్చాడు. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఎప్పుడు కట్టాలి అంటే లెస్ దాను గ్రేటర్ అని ఇస్తాడు. అంటే లెస్ దాన్ 0 గ్రేటర్ దాన్ 0. ఉదాహరణ ఈ లెక్క చూస్తే లెస్ దాన్ 0 గ్రేటర్ దాన్ 0 అని ఇవ్వాలి మన లెక్కలో. అలా ఇస్తే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ కట్టాలి. సో అలా ఇవ్వలేదు కాబట్టి సో డైరెక్ట్గా లిమిట్ కడతాం. సో అందుకని లిమిట్ x టైమ్స్ టు ఎక్కడ కడతాం, లిమిట్ 0 దగ్గర చెక్ చేయమన్నారుగా, 0 దగ్గర చెక్ చేయమంది. సో అందుకని లిమిట్ x టైమ్స్ టు 0 f(x) కడతాం. అంటే లిమిట్ x టైమ్స్ టు 0 sin 2x బై ఎక్స్. f(x) అంటే sin 2x బై ఎక్స్. పైన sin 2x ఉంది, కింద కూడా ఏముండాలి sin 2x ఉండాలి, కానీ x మాత్రమే ఉంది. ఏం చేస్తాం, 2 లేదు కాబట్టి 2 పెట్టి మల్టిపుల్ చేసి డివైడ్ చేస్తాం. 2x పెట్టి చేసుకున్నా పర్వాలేదు, 2 పెట్టి చేసుకున్నా పర్లా. ఓకే, ఎలాగైనా పర్లా మీ ఇష్టం. సో అంటే లిమిట్ x టైమ్స్ టు 0 అంతా sin 2x డివైడెడ్ బై 2x ఇంటూ 2. సో ఎవరు బయటకు వచ్చేస్తారు ఇప్పుడు, లిమిట్ x టైమ్స్ టు 0 sin 2x డివైడెడ్ బై 2x పక్కకి ఇంటూ 2 రాస్తాం. సో ఈ వాల్యూ అంతా ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో 1 ఇంటూ 2 అంటే ఎంత అండి 2. సో లిమిట్ కట్టుకుంటే మనకు 2 వచ్చింది. f(x) x 0 దగ్గర ఎంత ఇచ్చాడు వాడు, 1 అని ఇచ్చాడు. సో f(0) = 1. లిమిట్ కట్టుకుంటే 2 వచ్చింది, f(0) 1 అని ఇచ్చాడు. సో రెండు ఈక్వల్ అయ్యా, ఈక్వల్ అవ్వాలా. దేర్ఫోర్ లిమిట్ x టెన్స్ టు 0 f(x) అన్నది నాట్ ఈక్వల్ టు f(0)కి ఈక్వల్ కాలేదు కాబట్టి దేర్ఫోర్ at x = 0 దగ్గర f ఈజ్ అవుతుంది నాట్ కంటిన్యూస్ కాదు. ఓకేనా, f ఈజ్ నాట్ కంటిన్యూస్ కాదు. ఓకే, ఇంకో లెక్క చూద్దాం అలాగా. సో లిమిట్ x టెన్స్ టు 0 మూడోది ఈజ్ ద ఫంక్షన్ f defined by f(x) = x square if x less than or equal to 1. Okay, x if x greater than 1. Okay, is continuous on capital R. capital R అంటే రియల్ నెంబర్ సిస్టమ్. అంటే 1 to మొత్తం అన్ని -∞ నుంచి +∞ వరకు అన్ని వాల్యూస్ వస్తాయి రియల్ నెంబర్ సిస్టమ్ వచ్చేసరికి. ఓకే, మనకి మన డెఫినేషన్ చూసుకోండి ఒకసారి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఇచ్చాడు. ఓకే, కనిపిస్తుందా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఇచ్చాడు, గ్రేటర్ దాన్ 1 ఇచ్చాడు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ 1 రెండు ఇచ్చాడు. సో నేను ఇందాక చెప్పాను నాట్ ఈక్వల్ టు ఇచ్చినప్పుడు అయితే డైరెక్ట్గా లిమిట్ కడతాం. ఇక్కడ లెస్ దాన్ గ్రేటర్ దాన్ అని ఇచ్చాడు కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ కడతాం. ఆర్ దగ్గర కట్టమన్నారు. ఆర్ అంటే రియల్ నెంబర్ సిస్టమ్. మనకి డెఫినేషన్లో 1 ఇచ్చాడు కాబట్టి 1 దగ్గర కడతాం మనం. ఓకే, 1 దగ్గర అయింది కాబట్టి ఇంకా జనరల్గా ఆర్ దగ్గర కూడా కంటిన్యూస్ అవుతుంది అని చెప్పి రాస్తాం అనమాట. సో అందుకని గివెన్ దట్ అని ఫస్ట్ ఫంక్షన్ తీసుకోండి. f(x) = ఏమని ఇచ్చాడు ఫంక్షను, x² అండి. ఎప్పుడు ఇఫ్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ఇఫ్ x గ్రేటర్ దాన్ 1. ఓకే, సో ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కడతాం. LHL అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. LHL అని రాస్తాం, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. ఓకే, LHL ఎలా రాస్తాం, లిమిట్ x టెన్స్ టు 1 మైనస్ అని రాస్తాం. 1 దగ్గర కడుతున్నాం కాబట్టి, ఏ మైనస్ అనేవాళ్ళం ఇదివరకు, ఇప్పుడు 1 దగ్గర కడుతున్నాం కాబట్టి f(x). 1 మైనస్ అంటే 1 కన్నా తక్కువ. 1 కన్నా తక్కువ ఉన్నప్పుడు డెఫినేషన్ ఏంటి, x² అని ఇచ్చాడు. ఓకే, 1 కన్నా తక్కువ ఉన్నప్పుడు, x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు x², x గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు x. సో 1 కన్నా తక్కువ కాబట్టి సో లిమిట్ x టెన్స్ టు 1 మైనస్ అన్నప్పుడు డెఫినేషన్ వేస్తున్నాం కాబట్టి ఇంకా 1 వేస్తాం. ఎంత, x². 1 మైనస్ అని f(x) డెఫినేషన్ వేస్తున్నాం కదా. సో లిమిట్ x టెన్స్ టు 1 x². x బదులు 1 పెట్టుకోవాలి. అంటే ఎంత అవుతుంది, ఇది 1² అంటే వాల్యూ అంతా 1. ఓకే, ఇది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కట్టే విధానం. అలాగే నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్ కడతాం. రైట్ హ్యాండ్ లిమిట్ ఏంటి, లిమిట్ x టెన్స్ టు అంతా 1 + f(x). లిమిట్ x టెన్స్ టు 1 + f(x) అంటే ఏమవుతుంది, లిమిట్ x టెన్స్ టు 1 ప్లస్ అంటే ఎంత, 1 కన్నా ఎక్కువ. 1 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు డెఫినేషన్ ఏంటంటే x. అవునా, 1 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు డెఫినేషన్ ఏమొచ్చాడు, x అని ఇచ్చాడు. సో లిమిట్ x టెన్స్ టు 1 x.
సో అంటే వాల్యూ ఎంత అవుతుంది, ఎక్స్ బదులు 1 పెట్టుకోవాలి అంటే 1. సో రెండు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 1 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ 1 వచ్చింది. f(1) కట్టండి. f(1) అంటే ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 దగ్గర ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత, 1 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత అండి, 1. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కట్టాం 1 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ కట్టాం 1 వచ్చింది, f(1) కూడా 1 వచ్చింది. సో అది రాస్తాం, 3 ఈక్వల్. దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1కి ఈక్వల్. అవునా కదా. దేర్ ఫోర్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర ఎఫ్ ఈజ్ ఏమవుతుంది, కంటిన్యూస్ ఫంక్షన్. ఇందులో ఏ ఒక్కటి ఈక్వల్ కాకపోయినా అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కానీ రైట్ హ్యాండ్ లిమిట్ కానీ f(1) కానీ 3 సమానంగా ఉండాలి. ఏ ఒక్కటి సమానంగా లేకపోయినా ఆటోమేటిక్గా ఏమవుతుంది, కంటిన్యూస్ ఫంక్షన్ కాదు, డిస్కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది. ఓకే, ఇంకొక 2 లెక్కలు ఉన్నాయి, 3 లెక్కలు ఉన్నాయి, దాంతో చాప్టర్ అయిపోతుంది. రేపు చెప్పుకుందాం అండి ఆ 3 లెక్కలు. ఓకేనా, రైట్.